శబరిమల అయ్యప్ప స్వామి భక్తులకు ట్రావెన్కోర్ దేవస్థానం బోర్డు శుభవార్త చెప్పింది. శబరిమలలో ఏడాది మార్చి 14, 2025 నుంచి కొత్త దర్శన విధానం అమల్లోకి రానుంది. ఇకపై శబరిమలలో 18 మెట్లు ఎక్కగానే భక్తులకు స్వామివారి నిజ దర్శనం ప్రాప్తించేలా కొత్త విధానాన్ని ఆలయ అధికారులు రూపొందించారు. అయ్యప్ప స్వామి భక్తులు 18 మెట్లు ఎక్కగానే నేరుగా సన్నిధానంలోకి అనుమతించేలా నిబంధనలను మార్చారు. ఇప్పటి వరకు 18 మెట్టు ఎక్కగానే సన్నిధానంలోకి వెళ్లేందుకు భక్తులను ఎడమ వైపునకు మళ్లించేవారు. అక్కడి నుంచి 500 మీటర్ల దూరం ఉండి ఫ్లైఓవర్ మీదుగా సన్నిధానం చేరుకోవాల్సి వచ్చేది. ఇప్పుడు ఈ వంతెనను తొలగించాలని ట్రావెన్కోర్ అధికారులు నిర్ణయించారు. ఈ కారణంగా 18 మెట్లు ఎక్కగానే అయ్యప్ప స్వామి దర్శన భాగ్యం కలుగుతుంది. మార్చి 14, 2025న మీనమాస పూజల కోసం శబరిమలలో అయ్యప్ప ఆలయాన్ని తెరవనున్నారు. ఈ సమయంలో ఇరుముడితో వెళ్లే భక్తులు 18 మెట్లు ఎక్కగానే నేరుగా ధ్వజస్తంభానికి ఇరువైపులా 2 లేదంటే 4 లైన్ల దారిలోకి అనుమతిస్తారు. అక్కడి నుంచి నేరుగా బలికల్పుర మీదుగా ఎదురుగా ఉండే అయ్యప్ప స్వామి సన్నిధికి చేరుకుని మణికంఠుడిని దర్శించుకోవచ్చు. ఇప్పటి వరకు ఫ్లైఓవర్ దిగగా అయ్యప్ప సన్నిధి ఎడమ వైపు నుంచి దర్శనానికి అనుమతించేవారు. సన్నిధానానికి ఎదురుగా భక్తులు వెళ్లినప్పుడు 2-3 సెకండ్ల పాటు మాత్రమే స్వామిని దర్శించుకునే వీలుండేది. భక్తుల రద్దీ ఎక్కువగా ఉన్న సమయంలో స్వామి దర్శనం ఆ మాత్రం కూడా దక్కక భక్తులు నిరాశ చెందేవారు. అందుకే భక్తుల మనోభావాలను దృష్టిలో ఉంచుకుని స్వామిని వీలైనంత ఎక్కువసేపు దర్శించుకునేలా ట్రావెన్కోర్ బోర్డు దేవస్థానం కొత్త దర్శన విధానాన్ని అమలు చేయాలని డిసైడ్ అయ్యింది. కొత్త దర్శన విధానం అమల్లోకి వస్తే కనిక్కవంచి నుంచి వెళ్తే 30 సెకండ్ల నుంచి దాదాపు 1 నిమిషం పాటు అయ్యప్పను దర్శించుకునే అవకాశం భక్తులకు ఉంటుంది. ప్రస్తుతం శబరిమలలో కుంభమాస పూజలు జరుగుతున్నాయి. ఫిబ్రవరి 21 వరకు ఆలయం తెరిచే ఉంటుంది.